అందరికీ నమస్కారం. 10వ తరగతి విద్యార్థులకి ప్రత్యేకంగా స్వాగతం. ఈరోజు మనం డాక్టర్ సి నారాయణరెడ్డిగారు రాసిన ఒక అద్భుతమైన పాఠం ప్రపంచ పదులు. అందులో దాగి ఉన్న విజయ రహస్యాలేంటో తెలుసుకోబోతున్నాం. ఇది గనక శ్రద్ధగా వింటే పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం చాలా తేలిక. సరే, మనం ఈ పాఠాన్నే స్వామి వివేకానంద చెప్పిన ఒక పవర్ఫుల్ కొటేషన్తో మొదలుపెడదాం. ఆయన ఏమన్నారంటే, ఆత్మవిశ్వాసం ఉన్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర. అంటే ఎవరికైతే తమమీద తమకు గట్టి నమ్మకముంటుందో వాళ్లే చరిత్రను సృష్టిస్తారు. అదే విజయం సాధించడానికి మొదటి మెట్టు. మరీ అద్భుతమైన కవితను మనకు అందించిన ఆ గొప్ప కవి గురించి తెలుసుకోవాలి కదా. ఆయనే డాక్టర్ సి నారాయణ రెడ్డిగారు. మన సాహిత్యంలో ఒక నిజమైన లెజెండ్. ఈయన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హనుమాజీపేటలో పుట్టారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా విశ్వంబరాలాంటి 70కి పైగా అద్భుతమైన రచనలు చేశారు. అందుకే భారతదేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారాలైన జ్ఞానపీఠ అవార్డ్, అలాగే పద్మభూషణ్ కూడా ఆయన్ని వరించాయి. అయితే అసలీ పాఠం ఉద్దేశమేంటి? మనం ఎందుకు చదవాలి? సింపుల్గా చెప్పాలంటే, ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, నిరాశపడకుండా మన లక్ష్యాల్ని ఎలా సాధించాలో దారి చూపించడానికి ఒక గైడ్ లాంటిది. ఈ పద్యం ద్వారా కవి మనకు 3 ముఖ్యమైన విషయాలు నేర్పిస్తున్నారు. మొదటిది ఆత్మవిశ్వాసం, అంటే మనల్ని మనం నమ్మడం. రెండోది కష్టపడే తత్వం, అంటే హార్డ్వర్క్. ఇక మూడోది లక్ష్యం, జీవితంలో ఒక క్లియర్ గోల్ ఉండటం. గొప్ప ఫలితాలు రావాలంటే గొప్ప ప్రయత్నముండాలి కదా. శ్రమ లేకుండా ఏదీ రాదని చెప్పడానికి కవి కొన్ని బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సరే, మరి అందులో మొదటి ఉదాహరణ ఏంటో చూద్దామా? కవి ఒక సింపుల్ ప్రశ్న అడుగుతారు, అసలు వెలుగు ఎలా పుడుతుంది అని. చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించినా దీని వెనకాల ఒక డీప్ మీనింగ్ ఉంది. చూడండి, ఇక్కడున్న అసలు పాయింట్ ఏంటంటే, కొవ్వొత్తి వెలుగునివ్వాలంటే ముందది కరగాలి గదా. అలాగే ఒక మనిషి జీవితంలో ప్రకాశించాలంటే కష్టాలనే వేడిని తట్టుకోవాలి. ఇది పరీక్షలకి చాలా చాలా ముఖ్యమైన పాయింట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన చెప్పిన రెండవ ఉదాహరణ చూద్దాం. ఒక అందమైన శిల్పం, అది ఎలా తయారవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మామూలు బండరాయి శిల్పి ఉలిదెబ్బలు తిన్న తర్వాతే కదా ఒక అద్భుతమైన కళాఖండంగా మారుతుంది. సేమ్ మన జీవితం కూడా అంతే. మన శ్రమే మనల్ని ఒక గొప్ప వ్యక్తిగా మలుస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ప్యాటర్న్ ఉంది. కొవ్వొత్తి కరిగితే వెలుగొస్తుంది, రాయిని చెక్కితే శిల్పమవుతుంది, నీరు మరిగితే మేఘమవుతుంది. అంటే ప్రతి కష్టం వెనక ఒక మంచి ఫలితం దాగి ఉంటుంది. ఎంత బాగా వివరించారో కదా. సరే, కష్టపడ్డం గురించి చెప్పారు. ఆ తర్వాత కవి చదువు యొక్క అసలైన ఉద్దేశమేంటో చెబుతున్నారు. అది కేవలం మనకోసం కాదు, మన చుట్టూ ఉన్న సమాజం కోసం కూడా. కవి ఏం చెప్తున్నారంటే, మనం చదువుకున్న చదువు మన సమాజానికి ఉపయోగపడి మన దేశ భవిష్యత్తును మార్చినప్పుడే దానికొక అర్థం, ఒక సార్థకత ఉంటుంది. ఆ తర్వాత మనందరికీ ఒక గ్రేట్ టీచరుంది, అదే ప్రకృతి. దానివైపు చూడమని కవి మనల్ని అడుగుతున్నారు. పట్టుదల అంటే ఏంటో ప్రకృతి నుంచే నేర్చుకోవాలట. చూడండి, మనుషులు చిన్న కష్టం వస్తేనే అలసిపోతారు, నిరుత్సాహపడతారు. కాని ప్రకృతి అలా కాదు. అది ఎప్పటికీ అలసిపోదు. ఉదాహరణకు పద్మం. అది బురదలోనే పుట్టినా తన విలువను ఎప్పుడూ తగ్గించుకోదు. భూమిని ఎంత దున్నినా అలసిపోదు, నది ఎంత ప్రవహించినా అలసిపోదు, ఆకాశం ఎప్పుడూ చిన్నది కాదు, గాలి ఎప్పటికీ అయిపోదు. ఇవన్నీ మనకొకటే నేర్పుతున్నాయి, ఎప్పుడూ ఆగిపోకూడదు, ఎప్పుడూ వెనక్కి తగ్గకూడదు అని. ఓకే, ఇక ఈ పాఠంలో అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చేశాం. ఎగ్జామ్స్లో పదే పదే అడిగే కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలిప్పుడు చూద్దాం. సో ఈ సెక్షన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఇదిగోండి మొదటి కీలకమైన ప్రశ్న. ఏదైనా ఒక ఫలితాన్ని సాధించాలంటే మనం ఏం చెయ్యాలి? సమాధానం చాలా సింపుల్. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి, అంతే. కవి చెప్పిన ఆ 3 ఉదాహరణలున్నాయి కదా, కొవ్వొత్తి, రాయి, నీరు. వాటిని మర్చిపోవద్దు. ఈ 3 పాయింట్లు రాస్తే చాలు, పరీక్షలో మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఇప్పుడు రెండో ముఖ్యమైన ప్రశ్న, ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? దీనికి జవాబు పట్టుదల. ప్రకృతి మనకు నేర్పేది ఇదే. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బురదలో పద్మంలా మన విలువను కాపాడుకోవాలి. భూమిలా, నదిలా అలసిపోకుండా పనిచేయాలి. సరే, ఇప్పుడు వరకు చాలా విషయాలు చర్చించుకున్నాం. ఇంతకీ
ఈ మొత్తం పాఠం మనకిచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటి? విజయానికి అసలు రహస్యమేమిటి? ఇక ఫైనల్గా ఈ ఒక్క వాక్యం మొత్తం పాఠం యొక్క సారాంశం. ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వం, ఈ రెండూ కలిస్తే మనిషిని ఆపగలిగే శక్తి ఏదీ లేదు. ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు. అయితే ఈ పాఠం కేవలం మీ పరీక్షల కోసం మాత్రమే కాదు సుమా, ఇది మనందరి జీవితాన్ని కూడా ఒక దిక్సూచిలాంటిది. ఇప్పుడసలు ప్రశ్న ఏంటంటే, ఈ స్ఫూర్తిని తీసుకుని మీరు సాధించబోయే మొట్టమొదటి గొప్ప లక్ష్యమేంటి? ఆలోచించండి.